అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు 3 పూటల కడుపు నింపనీకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. అది రేషన్ షాపుల్లో వంట వస్తువులు. ఎలాంటి రేషన్ కార్డు ఉంటే, ఎలాంటి అర్హతలు ఉంటే వీళ్ళకు వంట వస్తువులు అనేది తెలంగాణ ప్రభుత్వం అందించబోతూ ఉంది. ఏ రేషన్ కార్డుకు ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి, ఏ రేషన్ కార్డుకు, అలాగే పట్టణంలో ఎంత కుటుంబ ఆదాయం ఉండాలి, పల్లెటూరులో ఎంత కుటుంబం ఆదాయం ఉండాలి, ఎలాంటి అంటే బంగ్లా ఉన్నవారికా, పెంకుటిల్లు ఉన్నవారికా, లేకపోతే మామూలుగా బతికేటోళ్ళక ఎవరికి ఇవ్వబోతా ఉంది ఈ యొక్క ఇందిరమ్మ కిట్టు. ఇందిరమ్మ అభయస్థం కిట్ అని సంచిలో మూట కట్టి దాంట్లో 9 రకాల వంట వస్తువులు ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే కనబడతా ఉంది చక్కెర, కందిపప్పు, బియ్యం అయితే ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు, గోధుమలు, పప్పులు, నూనె, ఇలా అన్ని రకాల వంట వస్తువులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం కిందటనే దీని గురించి మాట్లాడింది. మరి ఇప్పటి వరకు ఈ పథకం మీద ఎందుకు అప్డేట్ లేదు, ఎందుకు మాట్లాడతలేరు అనే విషయానికి వస్తే, ముందుగా చేయూత పెన్షన్లు ఇచ్చిన తర్వాత వెంటనే ఈ పథకాన్ని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 3 నెలల తర్వాత రేషన్ కోటా స్టార్ట్ కాబోతూ ఉంది. ఆ స్టార్ట్ అయ్యే విధానంలో నిత్యావసర సరుకులు ఏమేమి ఇవ్వబోతూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కందిపప్పు, రాగులు, సజ్జలు, గోధుమలు, ఈ రకంగా బియ్యంతో పాటు 4 రకాల వంట వస్తువులు ఇస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో మంచి నూనె, అక్కడ ఎక్కువ రోటీలు తింటారు కాబట్టి జొన్నలు, గోధుమలు ఇలాంటివి మహారాష్ట్రలో ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో బియ్యం తప్పితే అంత్యోదయ కార్డు ఉన్న వారికి ఓన్లీ చక్కెర ఇస్తూ ఉన్నారు. అంత్యోదయ కార్డు ఉన్న వారికి, మిగతా వారికి ఓన్లీ బియ్యం, అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్లో మనిషి నూనె, ఉప్పులు, చక్కెర, పప్పులు, ఇలా అన్ని రకాల వంట వస్తువులు ఉన్నాయి. మరి ఇది ఏ రకంగా ఉండాలనో మనం వీడియో పూర్తిగా చూడాలి. మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ అభిప్రాయం ఇప్పుడు అందరికంటే ఆకలి చాలా గొప్ప పేదరికం. మరి ఆకలి నిర్మూలించాలి, పేదరికం ముందుగా అంతరించాలంటే ఆకలి నిర్మూలించాలి. ఆకలి పోయిన తర్వాత ఆటోమేటిక్గా మనిషి పని కోసం వెతుక్కుంటాడు. కానీ కొంతమంది కడుపు నింపుకోవడం కోసమే వెతుక్కుంటా ఉన్నారు తెలంగాణలో. ఇప్పటికీ కూడా తెలంగాణలో మనకు 12 సంవత్సరాలు అవుతా ఉంది తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి. అయినా కూడా ఇప్పటికీ ఆకలి కోసం ఒక్క పూటనే అన్నం తిని ఇంకో 2 పూటలు ఉపాసం పస్తులుండి పడుకునేటువంటి పబ్లిక్ కూడా తెలంగాణలో ఉన్నారు అనడానికి ఎటువంటి ఆసక్తి లేదు. ఖచ్చితంగా ఉన్నారు, అది అందరికీ తెలుసు కూడా. సరే చూద్దాం. మరి అయ్యో ఇక్కడ నేను ముందుగా ఎందుకు చూపిస్తున్నా అంటే, కొంతమందికి తొందర ఎక్కువ. వీడియో కన్నా ముందే వీడియోను స్కిప్ చేసేస్తారు కాబట్టి త్వరలోనే రానున్న వంట వస్తువులు లేటెస్ట్ అప్డేటు. ఫామ్ ఆయిల్ అంటే వంట నూనె, కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండి, ఇంకా జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు కూడా, పంచదార కూడా ఉంది. వీడియోను మొదటి నుంచి చూస్తే అర్థమవుతుంది అసలు ఏం చెప్పాలనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం, ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలనుకుంటుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. తెలంగాణలో వైట్ రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు, అలాగే FCFSC మరియు అంత్యోదయ అన్న యోజన AI కార్డు ఉన్నవారికి, నిరుపేద అల్ప ఆదాయ వర్గాల కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ దుకాణాల డీలర్ల ద్వారా నిత్యావసర వంట వస్తువులను సరఫరా చేయాలనుకుంటా ఉందని, ఇక్కడ చేస్తుందని కానీ చెయ్యాలి. తెలంగాణ పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ప్రస్తుతం లభిస్తున్నటువంటి, అలాగే త్వరలోనే పంపిణీ చేయబోతున్నటువంటి సరుకుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. ప్రస్తుతము పంపిణీ అవుతున్నటువంటి నిత్యావసర వస్తువులు: ఉచితంగా బియ్యము, కేంద్ర ప్రభుత్వం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనకు వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్లకు కలిగి ఉన్న ప్రతి లబ్ధారునికి
ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం లేదా నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి ఓన్లీ తెలంగాణలో బియ్యం మాత్రమే. ఇక అంత్యోదయ కార్డుదారులకు అత్యంత పేద కుటుంబాలైనటువంటి ఏఐ కార్డు ఉన్నవారికి సభ్యులతో సంబంధం లేకుండా ప్రతి కార్డుకు 35 కిలోల బియ్యం లభిస్తాయి. ఏదైతే మనకు అంత్యోదయ కార్డు ఉందో వాళ్ళకు కుటుంబంతో సంబంధం లేకుండా ఆ కార్డు మీద 35 కిలోల బియ్యం అనేది లభిస్తాయి. ఇంకా మనం చూసాం బియ్యం లభిస్తాయి. ఇంకా మనం చూసుకుంటే చక్కెర అంటే పంచదార రాయితీ ధరపైనే నెలకు ఒక కార్డుకు సరిపడా పంచదార పంపిణీ జరుగుతుంది. ఎవరికి? అంత్యోదయ కార్డు ఉన్న వారికి మాత్రమే. ఈ కార్డు ఏఐ కార్డు ఉన్న వారికి మాత్రమే పంచదార అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక గోధుమలు కందిపప్పు కేంద్రం కేటాయింపులను బట్టి కొన్ని ప్రాంతాల్లో గోధుమలు మరియు కందిపప్పు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇది వాస్తవమే. ఇప్పుడు తెలంగాణలో లేదు కానీ నేను చెప్పినా కదా, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఇంకా కొన్ని రాష్ట్రాలలో గోధుమలు మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో గోధుమలు కందిపప్పు పంచదార ఇవన్నీ పంపిణీ జరుగుతూ ఉన్నాయి. మరి తెలంగాణలో ఎందుకు లేదు? సరే, త్వరలో రానున్న వంట వస్తువుల లేటెస్ట్ అప్డేట్ త్వరలో రాబోతా ఉన్నాయన్నట్టు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు వంట ఖర్చులు తగ్గించేందుకు సన్న బియ్యంతో పాటు మరో 5 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ దుకాణాల ద్వారా తిరిగి ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే కింద పేర్కొన్నటువంటి వస్తువులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇవి రావాలని తెలంగాణ యావత్ 33 జిల్లాల ప్రజలు తపస్సులాగా కోరుకుంటున్నారు ప్రత్యేకంగా. ఎందుకంటే ఈరోజు మార్కెట్ మాఫియా అనేది ముమ్మరంగా మోపైంది. ఏదన్నా పండుగల సందర్భం వచ్చింది అంటే ఇప్పుడు మనకు యాకాశి వస్తూ ఉంది. తెలంగాణలో మొదటి పండుగ యాకాశి. యాకాశికి ఏం చేసుకుంటాం? పిండి వంటలు చేసుకుంటాం. దానికి కావాల్సింది నూనె కావచ్చు, పిండి కావచ్చు, ఇంకా ఏదైనా సంబంధించినటువంటి రేట్లు కావచ్చు విపరీతంగా పెరిగిపోయినాయి ఆల్రెడీ. మరి దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళకు రేట్లకు కనీసం ఈ లెవెల్లో రేట్లు ఉండాలని లేదు. ఇప్పుడు పక్కనే ఉన్న తమిళనాడులా ఎవరైతే జోసఫ్ విజయ్ ఉన్నాడో ఆయన కొత్త విధానం తీసుకొచ్చిండు. స్కూల్ ప్రైవేట్ స్కూల్ కానీ మార్కెట్లు కానీ వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్లు పెంచకూడదు. గవర్నమెంట్ ఒక ప్రణాళిక రేట్లు అనేది ఇస్తుంది. ఆ రేట్లను బట్టి అంటే 1వ క్లాస్కు ఇంత ఫీజు, 2వ క్లాస్కి ఇంత ఫీజు, ఆ రకంగా ప్రైవేట్ అయితే. ఇక సూపర్ మార్కెట్లోకి వస్తే బియ్యానికి ఇంత రేటు, చక్కెరకి ఇంత రేటు, నూనెలకి ఇంత రేటు, పప్పుకి ఇంత రేటు, ఉప్పుకి ఇంత రేటు అనేది గవర్నమెంట్ ఒక ప్రణాళిక అనేది ఇస్తుంది. ఆ ప్రణాళిక బట్టి షాపులు సూపర్ మార్కెట్లో అయినా ఫాలో కావాలి. కాకపోతే వాళ్ళ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుంది. సంవత్సరం జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. ఎంత అద్భుతంగా ఉందండి ఇక్కడ. ప్రభుత్వం అంటే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ చర్చించి నిర్ణయం తీసుకొని దాన్ని పబ్లిక్లోకి తీసుకొస్తే ఆ నిబంధన పాటించని వారికి లైసెన్స్ క్యాన్సల్ అవుతుందంటే ఎవ్వడు కూడా నిబంధన ప్రభుత్వం ఒక గవర్నమెంటు తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఎవరు కూడా ఉల్లంఘించరు. ఉల్లంఘిస్తే అక్కడ ట్రోల్ ఫీ నెంబర్ కూడా పెట్టిన ఇంటర్నెట్ ట్రోల్ ఫీ నెంబర్కు పలానా షాప్ వాడు మీరు గవర్నమెంట్ ఈ రేటుకు నూనె చెప్తే వాడు ఒక ₹10 లెక్క తీసుకుంటున్నాడని ఫోన్ చేస్తే చాలు, వెంటనే ఒక జీబా అనేది వస్తుంది. కథం లైసెన్స్ క్యాన్సల్, సంవత్సరం జైలు శిక్ష, ₹1,00,000 జుర్మాన్. ఈ భయానికి ఎవరైనా అక్రమంగా అమ్మగలుగుతారా? అమ్మలేరు. మరి అటువంటి నిబంధనలు భారతదేశంలో రావాలి. అది అందరూ కోరుకుంటా ఉన్నారు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. మరి మనకి ఏమేమి ఇవ్వబోతా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఇగో ఇదంతా మనం చూసుకున్నాం ఆల్రెడీ. త్వరలోనే ఈ కింద రానున్నటువంటి వస్తువులు అటు ఇగో ఫామ్ ఆయిల్ అంటే వంట నూనె. ఫామ్ ఆయిల్ ఇవ్వద్దు, మంచి నూనె ఇవ్వాల అంటే నాణ్యతమైనటువంటి నూనె. కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలు, మిల్టెడ్స్ అంటే జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు. ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి? 1, 2 గోధుమ పిండి, గోధుమలు 3, 4, 5, 6 పంచదారతోటి ఒక 7 బియ్యంతో పాటు 8 వస్తువులు. కనీసం ఇవి ఇచ్చినా సరిపోద్ది కదా. కానీ ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పప్పులు కందిపప్పు ఒకటే కాదు,
కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు పబ్లిక్ ఏ ఏ పప్పులు వాడతారో పప్పులకు సంబంధించి అన్నీ ఇవ్వాలి. పప్పుల రేట్లు ఆకాశంలో ఎండల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ఇవి ఇవ్వబోతా ఉందని తెలంగాణ ప్రభుత్వం. ఊరిచ్చి అన్నట్టు. ఇక ముఖ్య గమనిక, మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉండి ఈ వస్తువులు పొందాలంటే కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. ఆదాయ పన్ను అలాగే ఐటీ రిటర్న్స్ కట్టే అర్హత లేని వాళ్ళు, ఎవరైనా ఐటీ కట్టేటోళ్ళు, ఆదాయ పన్ను కట్టేటోళ్ళు, ఈకేవైసీ చేయని వాళ్ళు, వీళ్ళందరూ అనర్హులు అని చెప్తా ఉంది ప్రభుత్వం. ఇక ఉద్యోగులు ఉంటే కూడా ఉద్యోగాల వారికి కూడా ఏరివేత, వాళ్ళకు కూడా దీంట్లో ఎలాంటిది ఇచ్చేది లేదు. గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఇది కండిషన్లు చెప్తా ఉంది. మరి నిజంగా ఇస్తుందా ఏందా తెలియదు, కానీ ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇక మీ రేషన్ కార్డు యొక్క ప్రస్తుత స్థితి లేదా లబ్ధిదారుల జాబితా వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఈపీడీఎస్ తెలంగాణ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో సులభంగా తనిఖీ చేయవచ్చు. మీ రేషన్ కార్డు రకాన్ని సంబంధించి లేదా ఈకేవైసీ స్థితిని తెలుసుకొని మరిన్ని వివరాలు కావాలంటే తెలుసుకోవాలి. అర్థమైంది కదా. మన రేషన్ కార్డు ఎటువంటిది అనేది కూడా తెలుసుకోవచ్చు. మన ఖచ్చితంగా వస్తుంది. మనం ఐటీ కడతలేము, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఏం కడతలేము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాము, మన టీం కూడా కాళ్ళు లేవు, మనకేం బాధ లేదు. అర్థమైంది కదా. ప్రతి ఒక్కరు ఈకేవైసీ మాత్రం కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఎండలు మండిపోయి గరం అవుతూ ఉంది కాబట్టి తప్పకైనా వీడియో చేయాలి. ఎందుకంటే మనం ఉన్నగల స్టూడియో కాదు మనది. ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, ఏసీలు లేవు, ఏం లేవు. అవి వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలోనే ప్రజల్లోకి తీసుకురావాలి వెంటనే కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై శ్రీరామ్, జై హింద్.